నమస్తే అండి. అయితే రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు ఇంత గ్రాండ్‌గా చేస్తున్నారు. గల కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఇక్కడ చేయడానికి? ఇక్కడ, అక్కడ అనేదేం లేదు. ఎక్కడికక్కడ అందరూ డెవలప్ జేస్తున్నారు. అందరూ గూడక ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. హైదరాబాదులో ఎస్పెషల్లీ హైదరాబాదులో, హైదరాబాదులో ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అని జెప్పొచ్చు. హైదరాబాదులో ఉండే అదర్ ఇండస్ట్రీస్ పీపుల్ అని జెప్పొచ్చు. హైదరాబాదులో ఉండే ఈవెన్ తెలంగాణ వాసులు కూడక ఆయన గుండె చప్పుడు లో ఇప్పటికీ వైఎస్ఆర్ అంటే జిందాబాద్ అనే విధంగా ఉన్నారు. ఈ అభిమానులు కట్టలు దించుకొని రావడం వల్ల సెల్ఫ్‌గా చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ అంటే వెహికల్స్ పెట్టి తోలుతారు. ఇప్పుడు జస్టు ఒక ఆర్డినరీ ఫుడ్ అరేంజ్ చేసి, ఒక ఆర్డినరీ స్టేజ్ అరేంజ్ చేస్తే చాలు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 500 మెంబర్స్ పైనొచ్చారు. ఇంకా ఇంకా ఒక 2000 మంది గ్యారంటీగా వస్తారనుకుంటాను. ఎందుకంటే ఇది ఈరోజు ఆఫీస్ వర్కింగ్ టైం. కాబట్టి ఆయన యుగపురుషుడు. ఒక పక్క సంక్షేమాన్ని ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనగానే మీకేం గుర్తొస్తుందసలు? ఆ రాజశేఖర రెడ్డి గారు అంటానే ఒకటి కాదు అన్నీ గుర్తొస్తాయి. రాజశేఖర రెడ్డి గారు అంటే సంక్షేమాన్ని గురించి ఇందాక ముందు పర్సన్స్ చాలా చెప్పారు. డెవలప్మెంట్కి కూడా ఆయన సింబాలిక్. డెవలప్మెంట్కి ఆయన సింబాలిక్. కానీ అది అందరి మాదిరి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు డబ్బా కొట్టుకునే టైం కాదు. వాళ్ళు రాజశేఖర రెడ్డి అభిమానులు లోపల గుండె చప్పుడులోంచే వస్తుంది. ఇప్పుడు డెవలప్మెంట్కి సింబాలిక్ అంటే ఒక కూడా చెప్తాను. ఇండియాలో నెంబర్ 1 ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చారు. అది అఫ్కోర్స్ ఏదో ఒక ప్లాన్ చేశారు, చంద్రబాబు నాయుడు చేయలేకపోయినారు. కానీ ఈయన వచ్చేసి గ్రాండ్గా డెవలప్ చేశారు. మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు. ప్లస్ ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఓన్లీ హైటెక్ సిటీలోనే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని మూలలకు తీసుకెళ్ళగలిగినారు. అప్పరేల్ పార్క్స్ తీసుకొచ్చారు. ఎస్సీజెడ్స్, పోలేపల్లి సెట్స్, అప్పరేల్ పార్క్స్ ఇట్లా చేశారు. ప్రతి డిస్టిక్కు యూనివర్సిటీ తీసుకొచ్చినారు. ప్రతి డిస్టిక్కు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఇంకా ప్రతి డిస్టిక్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేశారు. ప్రతి మూలన హిందూపూర్లో తీసుకొచ్చారు. అక్కడెక్కడో సత్యవేడ అని చెప్పేసి నాయుడుపేట దగ్గర డెవలప్ చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ను వైజాగ్లో తీసుకురాగలిగారు. పోర్ట్లు తీసుకొచ్చారు. ఇట్లా ఒకటేని కాదు, ఆయన డెవలప్మెంట్కు సింబాలిక్. జలయజ్ఞంలో భాగంగా రైతులంటే ఆయనకు పిచ్చి ప్రేమ. ఒకరికని కాదు, రైతులంటే పిచ్చి ప్రేమ. అందువల్లనే రైతులకు నీరు ఇస్తేనే ఏమైనా బంగారు పండించగలరు రైతులకు. అందువలన ఆ వాటర్ తీసుకొస్తాను జలయజ్ఞంలో భాగంగా ఎన్నో ప్రాజెక్టులు చేశారు, ఎన్నో కాలువలు తగ్గారు, ఎన్నో చేయగలిగినారు. అయితే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పాలన మీకు నచ్చింది అని అన్నారు. అంటే అంటే ఎంతో మంది లబ్ధిదారులు లబ్ధి పొందారు అని చెప్పేసి అంటున్నారు కదా! సో ఈ విధంగా అంటే ఎంతమంది పొందారు ఈ విధంగా లబ్ధి అని అనుకుంటున్నారు? అది కొన్ని లక్షల మంది లబ్ధి పొందారు. నెంబర్ 1 లబ్ధి పొందిన వాళ్ళల్లో ఫీజు రీయింబర్స్మెంట్. ఇంతకుముందు ఇంజనీరింగ్ అంటే డబ్బులు ఉండే వాళ్ళకే సింబాలిక్ ఇంజనీరింగ్. లేకుంటే టాప్ ఏదో 150నో 500 లోపల ర్యాంక్ వస్తే తప్ప, లేకుంటే మిగతా మిడిల్ క్లాస్ పిల్లలు చదివే పొజిషన్లో లేరు. ఇప్పుడు మొత్తము ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్స్ ఉన్నారంటే కొన్ని లక్షల మంది ఫీజు రీయింబర్స్మెంట్ చదివిన వాళ్ళే ఉన్నారు నెంబర్ 1. అయితే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పాలన విధానం అనేది మీకు చాలా నచ్చింది. ఇంతమంది లబ్ధి పొందారు. ఆయన ఒక జననేత అని చెప్పేసి అన్నారు కదా! సో ఆయన లాంటి పాలన ఇప్పుడు ఏ రాష్ట్రంలో కొనసాగుతుందని ఫీల్ అవుతున్నారు మీరు? ఆయన లాంటి పాలన దాదాపు ఏ రాష్ట్రంలో కొనసాగడం లేదు. చాలా కష్టం చెప్పడం. ఆయనకి ఈక్వలెంట్ పర్సన్ ఎవరు లేరు. కానీ దగ్గరదాపుల్లో కొంతమంది ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లోటు బడ్జెట్లో ఉండి, చాలా కరోనా ఇయర్స్ ఉండి, అన్ని ఇబ్బందులు ఉన్నా కానీ సంక్షేమాన్ని రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలను ఆయన ఒక స్టెప్ వేసే, జగన్మోహన్ రెడ్డి గారు 2 స్టెప్పులు వేసి దానికి డబల్ సంక్షేమ పథకాలు అయితే సాధించగలిగినారు. డెవలప్మెంట్స్ కూడా ఆయన చేసిన వాటిని ఆదర్శంగా తీసుకొని కొన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్స్, మెడికల్ కాలేజీలు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆయన ఏమనుకున్నారో అవన్నీ కూడా కొనసాగిస్తూ దాదాపు చేయగలిగినారు. కానీ రాజశేఖర రెడ్డి గారి అంతా అన్నీ చేయగలిగినారని నేను చెప్పలేను, కానీ దాదాపు చేయగలిగినారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎంతసేపు ఉన్నా కానీ ఏదో ఎప్పుడో చేసిండే దాన్ని చూసుకొని డబ్బా కొట్టుకొని చేసుకోవడం తప్ప ఇప్పుడు ఏ ఒక్క రాష్ట్రంలో ఎవరు కూడా ఆ లెవెల్కి ఆయనలో 75% చేసే లెవెల్లో కూడా ఏ ఒక్కరు లేరు. దాంట్లో డౌటే లేదు. మళ్ళీ ఆయన ఫ్యూచర్లో కూడా పుట్టడేమో అనుకుంటున్నాను. అలాంటి నాయకుడు వస్తే బాగుంటుందంటారా? రావాలనుకుంటున్నారా? అవును, అందరూ కోరుకునేది అదే కదా. అలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఆయనలాగా కావాలని కోరుకుంటున్నారు పబ్లిక్.
అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా మాట్లాడుకుంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు జననేత ఇంతమంది గుండెల్లో ఉన్న ఇప్పటికి కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి నాయకులు అని అన్నారు. సో మరి ఆయన ప్రభావం ఆయన కొడుకు జగన్ గారిని ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏమంటారు? అసలు ఈ ప్రభావం ఇక్కడ పడలేదంటారా? దానికి చాలా కారణాలున్నాయి. అది మీడియా సందర్భంగా చెప్తే బాగుండదు. ఆయన రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ, ఆయన అమ్మఒడి లాంటివి, ఇంకా ఒకటి రైతు భరోసా లాంటివి, ఇంకా మిగతా స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ తీసుకురావడము, ఇట్లా ఇంకా చాలా బాగా చేశాడు. డెవలప్మెంట్స్ కూడాక రాజశేఖర రెడ్డి గారు చేసిన దాదాపు మెడికల్ కాలేజీలు కట్టడం కానీ, లేకపోతే మన పోర్ట్స్ కట్టడం కానీ, ఇంకా ఇట్లాంటి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ ఎవరు వాళ్ళు ఆటోమేటిక్‌గా మనం చెప్తే రారు. వాళ్ళ కన్వీనియంట్ అయితే వస్తారు. యాజ్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఏపీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌కు కంఫర్టబుల్ కాదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ పాలసీ అది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు 100 కంపెనీలు ఉంటే 101 కంపెనీ వస్తది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే చోట కలిసి వర్క్ చేయాలనుకుంటుంటారు. వైఫ్ హైదరాబాద్‌లో ఉండి హస్బెండ్ వైజాగ్‌లో పనిచేయడానికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి నేనేమంటున్నానంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ రావడం కొంచెం కష్టమే. ఇప్పుడు ఊరికి ఏదో చెప్తున్నారు అది ఓపెనింగ్, ఇది ఓపెనింగ్ అంత ఈజీగా రావు. కానీ ఆయన ఓడిపోవడానికి కారణం ఏందంటే నా నోటితో చెప్పకూడదు. అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పను నా నోటితో. ఎందుకంటే పబ్లిక్ అందరికీ తెలిసిన విషయం నేనెందుకు చెప్పాలి? తెలిసిన విషయాన్ని చెప్పండి గదా! ఇప్పుడు అంటే తెలుసు. మీకు తెలుసు, అందరికీ తెలుసు. అది ఎట్లా మ్యానిపులేట్ చేసినారనేది అందరికీ తెలిసిన విషయమే. అది ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే లోయర్ లెవెల్‌లో ఉండే పబ్లిక్ రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేయడం జరిగింది. మా ఓట్లు ఏమైపోయినాయని. ఇంగ అదొక్కటి నేను క్లూ ఇచ్చిన చాలు. ఇంగ ఎలా జరిగినాయంటే ఇంగ మీరే చెప్పాలి మిగతా విషయాలన్నీ కూడాక. తెలుసు, నేను రిపీటెడ్‌గా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇది మీడియా ముందరంగా చెప్పడము కరెక్ట్ కాదు. 100% సంథింగ్ ఈజ్ హ్యాపెన్ అంతే. నేను అంతకన్నా ఎక్కువ చెప్పలేను. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిగా రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడండి అంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గురించి కొన్ని వేల గంటలు మాట్లాడినా కానీ అది అది స్టాప్ చేసే వ్యవహారం కాదమ్మా. రాజశేఖర రెడ్డి అండ్ గోల్డ్ మ్యాన్. రాజశేఖర ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు రాజకీయం అంటే రుచి చూపించాడు ప్రపంచానికి. ప్రపంచ దేశాలలో మన భారతదేశం కాదు కాదు వరల్డ్ వైజీగా అన్ని దేశాలకి రాజశేఖర రెడ్డి వైపు చూసేటట్టుగా మన మన ఆంధ్రప్రదేశ్కి అలా రాజశేఖర రెడ్డి గారు అలా చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి వ్యవసాయం అంటే ఏందో నడి ఎండలో తిరిగి చూశాడంటే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం గురించి ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడో మన ప్రపంచ దేశాలకి ఆదర్శంగా తెచ్చాడు. ఓకే. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పథకాలు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఏ విధంగా లబ్ధి పొందాయి? ఎంతమంది లబ్ధి పొందారని అనుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి గారి పథకాలు నాకున్న అనుభవంలో రాజశేఖర రెడ్డి గారు 99 ఎలక్షన్లోనే సీఎం కావాల్సింది. 99 ఎలక్షన్లోనే. ఎందుకంటే 99లో ఎలక్షన్లో సీఎం అయితే అప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ భూములు కానీ తక్కువ రేట్లో ఉన్నాయి. ఆ రోజుల్లో వైద్యం చేసుకోలేక చాలామంది హార్ట్ పేషెంట్లు కానీ కిడ్నీ వ్యాధులు కానీ క్యాన్సర్ వ్యాధులు పడ్డోళ్ళు కొన్ని కోకొల్లల మంది వైద్యం చేయించుకోలేక చనిపోయారు. ఆ 99 నుంచి 2004 99లో కనుక గెలుచుంటే మన రాష్ట్రము అన్ని ప్రపంచ దేశాల్లో పై స్థాయిలో ఉండేది. ఒక 5 సంవత్సరాలు మనం వెనకేసుకున్నాము. 2004లో గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఆరోగ్యశ్రీ తెచ్చాడు. ఏ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అందరికీ స్లమ్ ఏరియాలకి ప్లస్ బిలో పావర్టీస్ జనాలకి ఇవ్వాలంటే ఏ రాష్ట్రం వల్ల కాలేదు. అంతకుముందు కేరళ రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగ పెన్షన్లకి ఇవ్వడానికి సాధ్యపడిద్దని వాళ్ళు వచ్చి నిపుణులు చెప్పారు. అది మనకు కుదరదు. మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇవ్వాలంటే బిలో పావర్టీస్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన జనాల మొత్తానికి మనం ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. అది ఇస్తేనే మనం లబ్ధి చేకూర్చినట్టని దానికోసం ఒక టీంని ఏర్పాటు చేసి అతి త్వరలోనే జీవోని తీసుకొచ్చి గుండె ఆపరేషన్ని ప్లస్ క్యాన్సర్స్ కిడ్నీ పేషెంట్లని కాపాడి ఆ రోజుల్లో 2004లో పొలము భూముల రేట్లు 30,000, 40,000, 50,000 ఉన్నాయి ఎకరాలు. అలాంటప్పుడు ఒక హార్ట్ పేషెంట్ని మనం బతికించుకోవాలంటే 10 ఎకరాల రైతు కూడా మనం 10 ఎకరాలు అమ్ముకుంటే ఇంకే ఎలా బతకగలుగుతాం, సరే చనిపోతే చనిపోయాళ్లే అనే రోజుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు కొన్ని హృదయ ఆపరేషన్లు గుండె ఆపరేషన్లు అన్ని పెద్ద పెద్ద ఆపరేషన్లు కార్పొరేట్ వైద్యంలో చేయించి
వాళ్ళ కుటుంబాలలో వేల వెలుగులు నింపిన రాజశేఖర రెడ్డి. దేవుడి పుట్టోలతో సమానంగా రాజశేఖర రెడ్డి పుట్టోలు కూడా దేవుడి పుట్టోల్లో పెట్టి పూజించిన కొల్లల వీడియోస్ చూస్తే రోమాలో నిక్కరించుకొని పోతాయి రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుకోవాలంటే. ఓకే. మరి రాజశేఖర్ రెడ్డి గారు ఈ విధంగా ఇంత మంచి పాలనను తీసుకొచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పార్టీ పైన మరి ఇప్పుడు ఓడిపోవడానికి గల కారణం ఏమంటారు? ఆ ప్రభావం ఎందుకు చూపించలేకపోయారు జనాలంతా కూడా? ఆ ప్రేమని ఎందుకు చూపించలేకపోయారని అంటున్నాను. యాక్చువల్లీగా మేడం, అబద్ధాలు చెప్తే మీరు ఎమ్మటే నమ్మేసి రిక్లెక్షన్ అవుతారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఇచ్చిన పథకాలతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా మన రాష్ట్రంలో ఎక్స్ట్రా పథకాలు ఇచ్చేసి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ కార్పొరేట్ వైద్యంలో కూడా ఆరోగ్యశ్రీ చెయ్యను అనే హాస్పిటల్ ఉండదు. చేయనంటే ఎమ్మటే దానికి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఈ హాస్పిటల్లో చేయట్లేదంటే ఆ హాస్పిటల్కి లైసెన్సులు క్యాన్సిల్ చేసే సిస్టమ్ కూడా తెచ్చాడు రాజశేఖర రెడ్డి. అసలు ఆరోగ్యశ్రీ అంటే చేయని హాస్పిటల్ లేదు. ఆరోగ్యశ్రీ బాగా నీట్గా చేశాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో అలా చేశాడు. చంద్రబాబు నాయుడు ఈర్ష్య ఏంటంటే రాజశేఖర రెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం కానీ, ప్లస్ రుణమాఫీ కానీ, ప్లస్ ఈ ఉచిత కరెంటు కానీ ఏ ఒక్క పథకం అమలు కరెక్ట్గా చేసినా కానీ ఆ క్రెడిట్ మొత్తం రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళిపోయింది. అందుకని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన జనాల్ని వాళ్ళని ఆ డబ్బులు సంపాదించుకోవడం, వాళ్ళకి లబ్ధి చేకూర్చే పనులే చేస్తాడు. కానీ అట్టడుగు వర్గాలకి చేసే ఏర్పాటు మాత్రం చేయరు. చూద్దాం, 2014లో 14లో అబద్ధం చెప్పి వచ్చాడు రుణమాఫీ ప్లస్ డోక్రా రుణమాఫీ అని. 1999లో 25 లక్షల గ్యాస్ కలెక్షన్లు అని అబద్ధం చెప్పి ఒకసారి అధికారంలోకి వచ్చాడు. మొన్న కూడా సూపర్ 6 అని వచ్చాడు. ఇప్పుడు ఇంతవరకు అమ్మఒడి ఇలా పిల్లలకి ఇంతవరకు అమ్మఒడి అయిపోతే అందరూ ఇబ్బందులు పడతా ఇంతవరకు బుక్స్ కొనిపించడానికి ప్లస్ ఫీజులకి పిల్లలకి యూనిఫామ్ కూడా డబ్బులు లేక కకావికలం అయిపోతున్నారు. డేట్లు మార్చి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 24కి ప్రతి సంక్షేమ పథకం గురించి డేట్లు అనేది పెట్టాడు. ఆ డేట్లో కరోనా టైంలో కూడా ఫిక్స్గా ఆ బటన్ నొక్కిన మహనీయ నాయకుడు రాజశేఖర రెడ్డి తనయుడిగా ఒక మంచి పరిపాలన అందించిన దాక్షకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అత్యాశకి పోయి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి మళ్ళీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇదే రిపీట్ 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు రాష్ట్రంలో.